పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈరోజు సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ మేరకు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి నేటి నుంచి అమల్లోకి వస్తుందని రాణి కుముదిని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి అయితే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చేసింది. సెప్టెంబర్ 29 ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాం. కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9 షెడ్యూల్పై స్టే విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ ఓటర్లు 1,66,00,000 మంది ఉన్నారు. 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు తొలి దశలో ఎన్నికలు నిర్వహిస్తాం. అన్ని ఎన్నికల కమిషనర్ మనకు తెలియజేశారన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే నవంబర్ 27 నుంచి తొలి విడత పోలింగ్కు సంబంధించిన నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుండగా, మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలకు, 36,452 వార్డులకు పోలింగ్ అయితే నిర్వహించున్నారు. సో ఈ రోజు నుంచి ఎన్నికలు కూడా తెలంగాణలో అమల్లోకి అయితే వచ్చింది. ఎవరో కూడా డబ్బులు అయితే ఎక్కువగా పట్టుకొని తిరగకూడదు అనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.